BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి మంచి ఎంత ప్రచారం జరుగుతుందో చెడు కూడా అంతే ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి పోస్టులు, వాళ్ళు చేస్తున్నటువంటి ఈ సోషల్ మీడియా పోస్టుల కారణంగా చాలామందికి ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి సందర్భాన్ని కూడా చూసాం. తాజాగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలకు సంబంధించినటువంటి సోషల్ మీడియా ప్రభావం ఏ రకంగా ఉంది, ఏ పార్టీల నుంచి సోషల్ మీడియా అధికంగా ఉపయోగిస్తుంది, ఏది పక్కదారి పడుతుంది, దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. సో సోషల్ మీడియా ప్రతి రాజకీయ పార్టీ ఇప్పుడు వినియోగించుకుంటుంది. ప్రతి రాజకీయ పార్టీని కూడా మైలేజ్ కోసం సోషల్ మీడియాని బేస్ చేసుకుంటుంది. సో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో దీని పాత్ర ప్రస్తుతం ఏ విధంగా ఉంది? ఇది శృతి మించిపోతుందని అనుకోవాలి. ఎక్కువగా అంటే ఇది అంటే ప్రతి ఒక్కరికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుందండి సాయి గారు. ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 ఏం చెప్తుందంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్ ఎవ్రీవేర్ ఇన్ ఇండియా, రైట్ టు లివ్. మీరు స్వేచ్ఛగా జీవించవచ్చు. ప్రపంచంలోని అనేక దేశాలతో పోల్చుకుంటే 145 కోట్ల పైన ఉన్న జనాభా పరంగా ప్రథమ స్థానంలో ఉన్నాం. భారతదేశంలో ఉన్న స్వేచ్ఛ ఇంకెక్కడ ఉండదు. అలా అని చెప్పి రాజకీయ పార్టీలు ఏం చూస్తున్నామంటే, మనం ముఖ్యంగా లాస్ట్ 5 years నుంచి చూస్తే కనుక ఇది అద్దు ఆపు లేకుండా పోతుంది. సోషల్ మీడియాలో ప్రధాన సమస్యలు పక్కన పోతున్నాయి. రోజు చూస్తే ఇది అక్రమ సంబంధాలు, లేకపోతే ఇల్లీగల్ కాంట్రాక్ట్స్, డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, వ్యక్తిగత హననం చేయటం, ఇవి ఎక్కువైపోతున్నాయి. ఇది అవసరం లేదు ప్రజలకి ఏం కావాలి సాయి గారు? మెరుగైన పరిపాలన, వాళ్ళు తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, బేసిక్ నీడ్స్. అవన్నీ కూడా మర్చిపోయి ఆ రాజకీయ పార్టీలు ఏమవుతుందంటే తమ పోటీ తనకి వీళ్ళే అని ఒక వ్యక్తిని భావించినప్పుడు ఇది అడ్డుతో తొలగించుకోవటానికి చివరికి ఆయన వ్యక్తిగత హననం చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఇంట్లో బిడ్డల్ని, భార్యల్ని, పసిపిల్లలను కూడా వదలతల్లా. ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే గత 5 సంవత్సరాలు ముఖ్యంగా చూసుకుంటే, ముఖ్యంగా దీన్ని మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. అటు ఆంధ్రాలో కానీ తెలంగాణ కావచ్చు చూసుకుంటే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీ, రాజకీయ పార్టీ వైసీపీ పార్టీ ఉన్నప్పుడు వైసీపీ పార్టీకి ఫాలోవర్స్గా సినిమా నటులు హైదరాబాద్లో ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి ఒక పోసాని కృష్ణమూర్తి అనే క్యారెక్టర్ ఆర్టిస్టు ఎంత సిగ్గు, సభ్య సమాజం తలదించుకునే విధంగా తల్లిని, భార్యని, పిల్లల్ని బజారుకి ఇచ్చే విధంగా మాట్లాడిన తీరు ఆ రోజు ఎందుకు ఖండించలేకపోయారు అనేది ఇప్పటికీ ప్రశ్న. ఆ రాజకీయ పార్టీలు ఏంటంటే వ్యక్తిగత హననం చేయటం అంటే మోరల్ వాల్యూస్ కూడా మర్చిపోయి, మోరల్ వాల్యూస్ నైతిక విలువలండి. మేము విలువలు, విశ్వసనీయత అని చెప్పి చాలామంది వస్తుంటారు. నైతిక విలువలు మర్చిపోయినప్పుడు, మూలాలు మర్చిపోయినప్పుడు అది మనిషి జీవితమే కాదు. చివరికి ఎలా అయిపోయిందంటే ప్యాకేజ్ స్టార్, మ్యారేజ్ స్టార్లు కాడి నుంచి చివరికి వ్యక్తిగత హననం చేయటం, వాళ్ళ ఇంట్లో కూడా తొంగి చూడటం, అసలు లేని కూడా ఎక్కువగా ప్రచారం చేయటం. సోషల్ మీడియా ఉందంటే ఈరోజు 1-2 కోట్లు పెడితే యూట్యూబ్ ఛానల్స్ వచ్చేస్తాయి. రకరకాలుగా ఈ 100 నుంచి 1000కి వెళ్ళిపోయినాయి. నకిలీ ఫేస్బుక్ అకౌంట్లు కూడా జారీ చేయాలని చెప్పి ఈ పార్టీలకి సలహాదారులు కూడా కొంతమంది వచ్చేస్తున్నారు. ఫేస్బుక్ అకౌంట్లు కూడా నకిలీ క్రియేట్ చేయటం, ట్విట్టర్లో ఇన్స్టాల్ చేయటం, లేనిది ఉన్నట్టుగా చూపించడం, ఆయా పార్టీల అకౌంట్లు వాళ్ళ పేర్ల మీద పెట్టి వాళ్ళ పార్టీని అసమ్మతి కలిగేట్ చేయటం, ఇది యాక్టివ్ అయిపోయింది. అంటే వీళ్ళు ఏమంటారంటే రాజకీయ పార్టీలు ఈ మధ్య కన్సల్టెన్సీని పెట్టుకుంటున్నాయి. వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు వింటున్నారు. మీకు ఏం పర్లేదు 150 నుంచి 175 వస్తాయని చెప్పనగానే నిజమే అనుకుంటున్నారు, భ్రమలో ఉంటారు. ఆ భ్రమ ట్రాన్స్ ఇల్యూజన్ అంటారు. అంటే ఆ భ్రమలో నుంచి బయటికి రావట్లా. దానికోసం 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పేసి అది నిజంగా జనం చూసి నమ్మే పరిస్థితి ఉందంటే రోజు రోజుకి ఇది దిగజారే పరిస్థితి ఉంది. కొన్ని ఛానల్స్, సుమన్ టీవీ లాంటి మిగతా ఛానల్స్, కొన్ని క్రెడిబిలిటీ ఉన్న ఛానల్స్, డిజిటల్ మీడియాలో మంచి పొజిషన్లో నిత్య జీవితంలో ఉపయోగపడే ఛానల్స్ చాలా కొన్ని ఉంటాయి. అవి మాత్రమే చూసి మిగతా కన్స్యూమర్లో కూడా అవి కూడా చూడలేని పరిస్థితిలో ఉన్నారు. అటువంటిది మనం ఈ పరిస్థితి ఎందుకు తీసుకొస్తున్నాం, దీనికి కారణాలు అనేది ఆ రాజకీయ పార్టీల అధినేతలు కూడా ఆలోచించుకోవాలి. గత 5 సంవత్సరాల్లో ఎలా అయిందంటే చివరికి బెదిరించటం, అక్రమంగా ఆస్తులు స్వాధీనం చేసుకోవటం, ల్యాండ్ కబ్జా చేయటం, ఎవరైనా ఎదిరిస్తే వాళ్ళని అక్రమంగా కేసులు పెడతాం, ఈ విధంగా ఎక్కువైపోయింది. ఇప్పుడు దళితుడిని డోర్ డెలివరీ చేసిన తలారి అనంతబాబుని ఊరేగించి తీసుకొచ్చే పరిస్థితి ఈరోజు చూపిస్తున్నారు. 14 సంవత్సరాల కుర్రాడిని తన అక్కని వేధించొద్దని చెప్పినందుకు గడ్డివాములు తగలబెట్టి బాపట్లో చేశారు. ఇక సుగాలి ప్రీతి అయితే ఇంతవరకు అత్యాచారం చేసి ఆ అమ్మాయిని, ఒక వికలాంగురాలు కూతుర్ని ఇంతవరకు దోషులు ఎవరో చూపించలేపారు. ఇటువంటి వ్యక్తుల్ని ఒకసారి ఈ శిక్షలు కఠినంగా ఉంటే, దీనికి పర్ఫెక్ట్ సలహా చాలామంది మేధావులతో పాటు పవన్ కళ్యాణ్ గారు ఒక సలహా చెప్పారు.
అసెంబ్లీకి ఒక చట్టం తేవాలి, సోషల్ ఈ మీడియాలో అబ్యూజింగ్ యాక్ట్. ఈ సోషల్ మీడియాలో ఈ యొక్క విశృంఖలంగా ఏదైతే అసభ్య పదజాలం వ్యతిరేకంగా ఒక యాక్ట్ తీసుకొచ్చి, ఆ యాక్ట్ ఎలా ఉండాలి, ఇమీడియట్గా అరెస్ట్ చేసి బాయిలర్ కేసు పెట్టి వాళ్ళు రౌడీ షీట్ ఓపెన్ చేసి నగర బహిష్కరణ చేసే విధంగా ఉండాలి. లేకపోతే వీళ్ళు నన్ను ఏం చేస్తారని నోరుకు అద్దు ఆపులు వచ్చినట్టుగా వ్యక్తి జీవితాల్లో వాళ్ళ భార్యలు పిల్లలు ఫ్యామిలీ ఏం చేస్తుందండి, ఆ స్థితికి వెళ్ళిపోతున్నారు. చివరికి రాజకీయ పార్టీలు దీనికి 100 కోట్లు ఖర్చు పెట్టడానికి కూడా వెనకట్లా. అంటే పార్టీ పరంగా పార్టీ డెవలప్మెంట్ చేసుకోవడం, లేకుంటే ఆ పార్టీని ప్రజలకు తీసుకువెళ్ళడం, కార్యక్రమాలకు సంబంధించిన వాటి గురించి ప్రచారం చేస్తే ఏం కాదు సోషల్ మీడియా. కానీ నెగిటివిటీని ఎక్కువ ఫోకస్ చేసే విధంగా ఈరోజు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేది ఉపయోగించుకోవడం కొంచెం బాధ అనిపిస్తుంది. అది బాధ అనిపిస్తుంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా మోదీ గారిని, అమిత్ షా గారికి కూడా తప్పట్ల ఇవన్నీ చూస్తూ ఉన్నాం. వాళ్ళు కూడా శిక్షలు కఠినం చేయడానికి వాళ్ళ వంతు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇది ఎక్కువైపోతుంది. దీన్ని చిన్నదాన్ని చూసుకుంటే ఇప్పుడు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగత దోషం చేయటం, తన కొడుకుని బాడీ షేమింగ్ చేయటం, అనరాని మాట్లాడటం అని పరిస్థితి వచ్చి ఈ రోజున అరెస్ట్ చేస్తే ఏదో వాళ్ళు సచ్యుల్లాగా ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పి అడగటం. ఆ రోజు ఏమైపోయింది అన్నీ కూడా వాళ్ళు దీనికి నాంది పలికింది ఎవరు? ఆ రోజు వైసీపీ పార్టీ. సరే ఏ పార్టీలైనా కానీ పక్కన పెడితే అండి ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో మీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. సాయి గారికైనా చంద్ర శ్రీనివాస్ గారికైనా మాట్లాడొచ్చు, మీ భావాలు వ్యక్తీకరించవచ్చు. ఆ భావాలు వ్యక్తీకరించేటప్పుడు ఇతర మనోభావాలు దెబ్బతినకూడదు, అంతే కదండి. కాబట్టి అది హోందాగా ఉండాలి. సోషల్ మీడియాలో ఏ విధంగా ఉపయోగించుకోవాలి, మీరు అన్నట్టు పార్టీ విధి విధానాలని ప్రజల్లో తీసుకెళ్ళడానికి, ప్రజల్లో ఇన్కలెక్యులేట్ చొప్పించడానికి, గ్రామ స్థాయిలో దారిద్ర్యకు దిగునున్న వారికి బిలో పవర్టీ లైన్ కూడా వెళ్ళటానికి ఒక మార్గంగా ఉపయోగించుకోవాలి. చెప్తే మరి వచ్చినాయి కదని చెప్పి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాతో పాటు సోషల్ మీడియా వచ్చిందని కానీ విశ్వంగా సినిమాలు రిలీజ్ కాకముందే సినిమాలు ఫ్లాప్ అని ఎత్తున్నారు, రివ్యూలు ఇచ్చేసేస్తున్నారు. ఆ స్థాయికి వెళ్ళిపోయి 100 కోట్లు పెట్టి తీసే సినిమాలు, మంచి సినిమాలు కూడా ప్రజలు చూడలేని పరిస్థితిలో ఉన్నారంటే ఇలాంటి ఎవరైతే క్రిటిక్స్ కావచ్చు, ఇలాంటి విశ్లేషకులు కావచ్చు, సమాజానికి రెచ్చగొట్టే విధంగా ఇది చేసే వాళ్ళని ఒక చూపు చూడాల్సిన అవసరం ఉన్నది. అది చట్టపరంగా కొన్ని కఠినంగా చట్టాల్లో మార్పులు రావాలి. ప్రభుత్వాలు కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు సోషల్ మీడియాలో ఈ అబ్యూజింగ్ వాయిస్ ఏదైతే ఉందో, వ్యక్తిగత దోషణ చేసేది, దాని నివారణకి ఒక చట్టం తీసుకురావాలనేది అది కనుక తీసుకొస్తే అసెంబ్లీలో హుందాగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఉంది విపరీతంగా డ్రగ్స్కి వ్యతిరేకంగా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా సినిమా హీరోలు కూడా మీరు ఒక సందేశం ఇవ్వాలన్నారు. చిరంజీవి గారు దాన్ని నాంది పలికారు. తర్వాత అందరూ కూడా దానికి ముందుకు వస్తున్నారు. ఇప్పుడు డ్రగ్స్ ఎలా ఉంటాయి, చెడుతో వెళ్తే హైదరాబాద్ అమెరికాలో ఇప్పుడు ఎందుకు భారతీయులు కూడా చాలామంది మెక్సికన్స్ ఇతర వాళ్ళు కూడా పంపించేస్తున్నారు. ఆ దేశ సంస్కృతిలో మెక్సికన్స్ వచ్చేసి డ్రగ్స్కి ఇచ్చేస్తున్నారని చెప్పి. ఆ విధంగా సాయి గారు ఇక్కడ ఏంటంటే అండి, ఇక్కడ చూసుకుంటే హైదరాబాద్లో కూడా, ఈ హైదరాబాద్లో అందరూ కూడా ఇక్కడ ఉంటారు. ఇక్కడున్న హైదరాబాద్లో ఇప్పుడు ప్రదాకల లావణ్య లేకపోతే మస్తాను ఈ కేసులే సార్. ఏంటి సార్ ఇవన్నీ వాళ్ళ సంభాషణలు, ఫోన్ సంభాషణలు వినటానికి మనం ఉండాలా? ఇంకా ఈ దేశంలో ప్రయాగ్లో స్థానాలు ఆచరిస్తున్నారు. కోట్లాది మంది, 40-50 కోట్ల మంది ఇప్పటి వరకు పుణ్య స్థానాలు. మన చరిత్ర, మన సంస్కృతి చాలా ఉంది కదండి. గొప్ప సంస్కృతి మంది భారతదేశం. ఎక్కడో విదేశీయులు వచ్చి మన సంస్కృతిలో భాగం అయిపోతున్నారు. మరి వీళ్ళు వెస్టర్నేషన్కి అలవాటు పడిపోయి, వీళ్ళు డ్రగ్స్కి అలవాటు పడిపోయి, పబ్ కల్చర్కి అలవాటు పడిపోయి, అదే రేవంత్ రెడ్డి గారు కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. కాబట్టి ఇప్పుడు లావణ్య, చింటూలు, మస్తాన్ సాయిలు, దర్గాలు ఈ ఒక్కటే కాదు. ఇక్కడ వీళ్ళ కోసం పెద్దాకలు ఇదే పనిగా ఈ రేటింగ్ల కోసం సోషల్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, ఇది ఎంతవరకు ఉపయోగం? ప్రధాన సమస్యలు పక్కదోవ పట్టే అవకాశం ఉంది. ప్రజలకి ఏంటి? ప్రజలకి వాగ్దానాలు ఇచ్చినప్పుడు ప్రభుత్వాలు ప్రశ్నించే అధికారం ప్రతిపక్షాలకు ఉంటాయి, పౌర సమాజానికి ఉంటుంది, అంతే కదా. దేశం కోసం, దేశ రక్షణ కోసం అడగాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి ప్రధానమైన సమస్యలు పక్కన పోయి అనవసర విషయాల్లో వీళ్ళు ఎవరైతే దీనికి కారణమైన ఉన్నారో, ఈ డ్రగ్స్కి అలవాటు పడినారు, ఈ నగర బహిష్కరణ చేయండి. వీళ్ళు అసలు ఇక్కడ ఉండడానికి వీల్లేదనేది పద్దాకలు వీళ్ళే చేసుకుంటే ఉపయోగం ఏమైనా ఉందా? ప్రధాన సమస్యలు పక్కతో పట్టే అవకాశం ఉంది కదా. ఇలాంటి చూపించే వాటిలో అటు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, ఇటువంటి వాటి పట్ల మీడియా ఉంది కదా, సోషల్ మీడియా ఉందో కదా, ఎప్పుడు మనలో చూడాలి. మన ఐడెంటిటీ క్రైసిస్ ఉన్నప్పుడు మనం ఎప్పుడు లైవ్లో ఉండాలన్న ఉద్దేశంతో చిరంజీవి గారు లాంటి వ్యక్తులు కూడా వ్యక్తిగతం చేసే స్థాయికి కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు వెళ్ళారు. అటువంటి సమాజానికి మంచి పద్ధతి కాదు. ఎవరైనా రేపు ఎవరికైనా ఒకటే. కాబట్టి ఆయా ప్రభుత్వాలు ఇటువంటి వాళ్ళ పట్ల శిక్ష కఠినంగా ఇచ్చేసేసి ఇంకొకసారి మాట్లాడకుండా చేయాల్సిన అవసరం ఆయా ప్రభుత్వాలతో, అధికారంలో ఉన్న ప్రభుత్వాలతో ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ చంద్రశ్రీనివాస్ గారు. అది మొత్తానికి సోషల్ మీడియాలో రోజుకి పెరిగిపోతున్నటువంటి అసహ్య భావనకు సంబంధించిన ప్రకటనలు కానీ, దాన్ని వాడుకుంటున్నటువంటి విధానం కానీ సభ్య సమాజంలో కొంత
తలదించుకునేటువంటి విధంగా మారుతుంది. ముఖ్యంగా రాజకీయ పార్టీలు వీటిని బేస్ చేసుకొని చేస్తున్నటువంటి కార్యకలాపాలు అనేవి కూడా మరింత దిగజారాలే చేస్తున్నాయంటూ కూడా చంద్ర శ్రీనివాస్ గారు చెప్తున్నటువంటి వివరాలు. చూస్తున్నాడు సుమన్ టీవీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.